हरिः ओम् श्रीगुरुभ्यो नमः। सदाशिवसमारम्भं शङ्कराचार्यमध्यमम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। हरिः ओम्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अदः चतुर्थोऽध्यायः జ్ఞానకర్మసన్యాసయోగः। ఇవాళ 4వ అధ్యాయము 25వ శ్లోకాన్ని మనం వివరం చెప్పుకున్నాం. दैवमेवापरे यज्ञं योगिनः पर्युपासते ब्रह्माग्नौ अपरे यज्ञं यज्ञैनैवोपजुहति। दैवम् एव अपरे यज्ञं योगिनः पर्युपासते ब्रह्माग्नौ अपरे यज्ञं యజ్ఞేన ఏవ ఉపజూహతి. ఇది పద విభజన. అంటే చూడండి, క్రిందటి శ్లోకంలో మనము బ్రహ్మార్పణం బ్రహ్మవిహి బ్రహ్మజ్ఞం అనే శ్లోకాన్ని మనం అనుకున్నాం. అంటే చేస్తున్నది బ్రహ్మమే, చేయబడుతున్నది బ్రహ్మమే, చెందుతున్నది బ్రహ్మకే, అంతా బ్రహ్మమని క్రితం శ్లోకంలో చెప్పుకున్నాం. ఈరోజు శ్లోకంలో మనము చూడండి, ఎవరైతే ఆ విధంగా తెలుసుకున్నారో, ఏది అంతా బ్రహ్మమేను అని ఎవరైతే తెలుసుకున్నారో వారు ఇతరుల కొరకు, అంటే వారి కోసం వారేం చేసుకోవటంలే, ఇక్కడ ఇతరుల కొరకు యోగులు దైవ పూజ రూపమున. అంటే చూడండి, ఇక్కడ ఇతరుల కొరకు ఈ యోగులు అనబడేవాళ్ళు ఎవరిని యోగులు అంటున్నాము? ఈ విధంగా బ్రహ్మను తెలుసుకున్న వాళ్ళు యోగులు. అలాంటి యోగులు ఎవరి కోసం చేస్తారు? వారి కోసం చేసుకోవటంలా, ఇతరుల కోసం చేస్తున్నారు. అది కూడా ఎలాంటిది? దైవం యజ్ఞం ఏవ, అంటే దైవ పూజారూపము అనేటువంటి యజ్ఞమునే. ఇక్కడ చూడండి, దైవ పూజారూపము అనేటువంటి యజ్ఞం అంటే ఇప్పుడు మనకి ఏమర్థం కావాలి? తనలోని ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని, స్వస్వరూపాన్ని తెలుసుకొని ఆ స్వస్వరూపమే సృష్టి యావత్కి ఉన్నది అని దాన్ని గుర్తించి చేసేవాళ్ళు యోగులు. అంటే ఆ రకంగా వాళ్ళు యజ్ఞాన్ని చేస్తున్నారు. ఇప్పుడు మనం మామూలుగా మనం ఏమైనా చేస్తే ఏం చేస్తాము? మన కోసం అనుకుంటున్నాం, నా కోసం, నా కుటుంబం కోసం, లేదా మహా అయితే నా ఊరి కోసం, ఇంతే మనం అనుకుంటాం. కానీ ఈ యోగులు ఏం చేస్తున్నారు? దైవం కోసం, దైవం కోసమే. అంటే దైవం కోసం వాళ్ళకేం అవసరం అండి? అదే ప్రశ్న రావాలి కదా. దైవం కోసం అంటే ఏ దైవం అయితే అంతటా నిండి ఉన్నదో ఆ దైవాన్ని, అంటే ఇంకొకటి ఏది లేదు వాళ్ళు చేయడానికి. ఇక్కడ చూడండి, ఇక్కడ దైవం కోసం అంటే దైవాన్ని గురించి చేయడము, నా కోసం అంటే నా గురించి చేసుకోవడం. ఎవరైనా సరే మన గురించి మనం చేసుకుంటే నా కోసం చేసుకున్నాము అంటాము, దైవం కోసం చేశామంటే పరమాత్మ. ఇంకా అంటే ఇక్కడ చూడండి, నేను దేవుడికి పూజ చేశానంటే ఆయనకి పూజ అక్కర్లా, ఆయనకి పూజ అక్కర్లా. ఎందుకంటే అంతటా నిండి ఉన్న ఆయనే కాబట్టి ఆయనను గుర్తిస్తే ఆయనకి చేసినట్టే. ఇక్కడ అది కొంచెము మెలిక అన్నమాట మాట. అంటే ఆయన కోసం చేశారంటే దైవ పూజారూపము అనేటువంటి యజ్ఞాన్ని చేస్తున్నారు. ఇక్కడ భగవంతుడికి చేస్తున్నారంటే ఎక్కడున్న భగవంతుడికి, అది పాయింట్ ఆలోచించండి. అంతటా నిండి ఉన్న పరమాత్మ ప్లస్ తనలోనే ఉన్న స్వస్వరూపం, ఇది గుర్తుంచుకోవాలి. ఈ స్వస్వరూపమే అంతటా నిండి ఉన్నవాడు, నేను అన్నది. దానికోసమే చేస్తున్నాడు. కానీ మనం అనుకున్నట్టు ఎక్కడో ఉన్నాడు ఆయన తీసుకొచ్చి ఇక్కడ పెట్టి చేయడం అనేది కాదు. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ వస్తుంది, చెప్తానండి. బ్రహ్మ అగ్ని అంటే పరబ్రహ్మ పరమాత్మ రూపము అగ్ని యందు. ఇప్పుడు ఎక్కడ చేస్తున్నారు ఈ రూపాన్ని? అగ్నిలో చూస్తున్నాడు, వాయువులో చూస్తున్నాడు, నీటిలో చూస్తున్నాడు, పృథ్వీ పంచభూతాలలో పరమాత్మని చూస్తున్నాడు. ఇక్కడ మనము ఈ యజ్ఞం అనేటప్పటికి అగ్ని యందు, అంటే యజ్ఞేన ఏవ అభేద దర్శన రూపము యజ్ఞము ద్వారా మాత్రమే. ఇప్పుడు చూడండి, ఇక్కడ యజ్ఞానికి ఈ అగ్నికి అభేద రూపం, అంటే భేదము లేదు. ఇప్పుడు ఇందాక అన్నారు దైవానికి ఎందుకు అన్నారుగా, ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు అగ్నికి
అగ్నికి చేస్తున్నాడు అంటే అగ్నికి దైవానికి భేదం లేదు. ఇప్పుడు అగ్ని రూపంలో ఆరాధిస్తున్నాడు అని అర్థం చేసుకోవాలన్నమాట. ఆ అగ్ని రూపం ద్వారా మాత్రమే, అంటే ఆత్మరూపము యజ్ఞమును, ఆత్మరూపము అనేటువంటి యజ్ఞాన్ని ఆచరిస్తున్నాడు. ఇప్పుడు ఏ యజ్ఞాన్ని చేస్తున్నాడు? ఆత్మరూపము అనేటువంటి యజ్ఞం. ఇప్పుడు మరి దైవానికా తనకా? ఆత్మరూపం అనేటువంటి అది నువ్వు దైవంగా భావిస్తే దైవంగా భావించు, నువ్వు అనుకుంటే నువ్వు అనుకో. రెండిట్లకి భేదం లేదు కాబట్టి ఇలా చేస్తున్నారు. అంటే చూడండి, ఇతరుల కొరకు యోగులు దైవ పూజ రూపము అనేటువంటి యజ్ఞాన్ని చేస్తున్నారు. అంటే దైవమే ఆపరే యజ్ఞం యోగినః. ఈ యోగి ఇతరుల కోసం చేస్తున్నాడు. తర్వాత ఆ ఇతరుల కోసం చేసేది కూడా ఎలా చేస్తున్నాడు? పరబ్రహ్మ పరమాత్మని అగ్ని రూపంగా చూస్తున్నాడు. అలాగే అగ్నికి పరమాత్మకి భేదము లేదు అని తెలుసుకున్నాడు. అంటే అలాగా ఆత్మరూప యజ్ఞమును ఆచరిస్తున్నారు, ఆత్మరూప యజ్ఞాన్నే చేస్తున్నారు. అంటే ఇప్పుడు మరి ఈ యజ్ఞం అనేది మనకి ఎలాగ అర్థం చేసుకుంటారు? చూడండి, బయట చూస్తున్న యజ్ఞాన్ని తన లోపల జరుగుతున్న యజ్ఞంగానే భావన చేస్తున్నాడు. అంటే ఆ అగ్ని రూపంలోనే యజ్ఞాన్ని చూస్తున్నాడు. బయట అయితేనేమో అగ్ని రూపంలో చేస్తున్నాడు, స్వస్వరూపాన్ని అర్థం చేసుకున్న వాళ్ళకేమో తనలో ఉన్నటువంటి స్వయం ప్రకాశమైనటువంటి పరమాత్మ వెలుగు, దానిని గుర్తించగలిగి దానికే చేస్తున్నాడు యజ్ఞము అని భావన చేసుకోవాలి. అది అంటే ఇక్కడ మామూలు మాటల్లో అర్థం కావాలి అంటే, కొందరు యోగులు దైవ పూజారూప యజ్ఞమును చక్కగా అనుష్ఠిస్తారు. అంటే మరికొందరు యోగులు బ్రహ్మ అగ్ని యందు, అనగా పరబ్రహ్మ పరమాత్మ అగ్ని రూపమునందు అభేద దర్శన రూపము ద్వారా ఆత్మరూప యజ్ఞమును ఆచరిస్తారు. ఇక్కడ 2 రకాలుగా చెప్తున్నారు. దైవ పూజా రూపము అంటే మనం ఏదైనా సరే ఒక నిర్గుణ స్వరూపము, సగుణ స్వరూపం అని కూడా చెప్పుకుంటున్నాం కదా. సగుణ స్వరూపంగా కూడా ఆరాధించేవాళ్ళు ఆరాధించరు, కానీ ఏదైనా సగుణ రూపంగా నిర్గుణ రూపంగా ఆరాధించేవాళ్ళు అంటే తనలో ఉన్న పరమాత్మను గుర్తించి చేస్తున్నారు. అయితే ఈ అగ్నినే పరబ్రహ్మగా భావన చేసి చేస్తున్నారు ఇలాంటి పరమాత్మ. అంటే ఈ 2 రకాలుగా ఎందుకు చేస్తున్నారని చెప్తున్నారు అంటే, లోకంలో తీరు అలాగా ఉన్నది అని చెప్తున్నారు. హరి